బడ్జెట్ అంటేనే అంకెల గారడి. అది రాష్ట్రమైనా కేంద్రమైనా చెప్పిందెంతో ఇచ్చేదెంతో మధ్యలో లోటెంతో గణిత పండితులకే అర్థం కాదు. బడ్జెట్లు వేరైనా కేంద్ర బడ్జెట్తో ముడిపడి ఉంటుంది రాష్ట్రాల భవిష్యత్. ఇప్పుడు ఆ రెండు బడ్జెట్ల మధ్య తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. రాష్ట్ర బడ్జెట్పై రెండు విపక్షాలు విరుచుకుపడుతుంటే కేంద్ర బడ్జెట్ పైన అదే జరుగుతుంది. బడ్జెట్ ఫైట్లో ఎవరి వాదనలేంటి, ఎవరి లెక్కలేంటి? తెలంగాణ బడ్జెట్ బాగుందా? కేంద్ర బడ్జెట్ మెప్పించిందా? అంకెల రంకెలు, పొలిటికల్ పంచులు, ఆదాయ వ్యయాలు, ఖర్చులు, అప్పులు, ఏ బడ్జెట్ అయినా వాటి చుట్టూరానే తిరుగుతుంది. ఉన్న దాంట్లోనే అభివృద్ధి అయినా సంక్షేమమైన. మిగులు బడ్జెట్ అనే మాటకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా అప్పు చేసి పప్పు కూడే. అంచనాలు తప్పుతుంటాయి, ఖర్చులు పెరుగుతుంటాయి. ఏడాది తిరిగేసరికి మళ్లీ అప్పులు వెతుక్కోవడం, ఆదాయ మార్గాల్ని చూసుకోవడం, పాలన పట్టాలు తప్పకుండా చూసుకోవడం కామన్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రమైనా కేంద్రమైనా అంకెలతో కుస్తీ పట్టాల్సిందే. ఇప్పుడు అంకెల చుట్టూరానే కుస్తీ పట్లు నడుస్తున్నాయి. తెలంగాణ బడ్జెట్ పై మూడు పార్టీల మధ్య మాటలు తూటాలై వెళ్తున్నాయి. కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా గట్టిగానే గురిపెట్టాయి. చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. కేంద్ర ప్రభుత్వం మన పట్ల వివక్ష చూపించింది. ఇది వివక్షనే కాదు, కక్ష. ఏమి లేదు, పట్టింది గ్యాస్. గాడిద గుడ్డ ఏ గుడ్డు పట్టుకొని తిరుగుతారో మీరు ప్రజలు తిరగాలి. ప్రతి న్యాయ పైసా లెక్క చెప్పగలుగుతాను. దేనికి ఎంత ఇచ్చాము? తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 2,91,000 కోట్లతో పద్దు ప్రతిపాదనలు చేసింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్న భట్టి తమ ప్రభుత్వ హయాంలో ఒక్కో వ్యవస్థని సరిదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు. తెలంగాణ బడ్జెట్ లో పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు కాగా పన్నేతర ఆదాయం 35,208 కోట్లుగా ఉంది. ఈ ఏడాది 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లు ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయటం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. పర్యవసానంగా మన నీళ్లను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతూ గత ప్రభుత్వ తప్పిదాల్ని ఎండగట్టింది రేవంత్ సర్కార్. ప్రాధాన్యాలు, కేటాయింపుల్లో లోటుపాట్లని ఎత్తి చూపింది. అక్కడితోనే ఆగలేదు బడ్జెట్ చర్చ. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై అసెంబ్లీ సాక్షిగా రాజకీయ రగడ మొదలైంది. కేంద్ర బడ్జెట్ కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. తీర్మానం సందర్భంగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 3 సార్లు ప్రధానిని, 18 సార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి అనేక విజ్ఞప్తులు చేసినా తెలంగాణకు పైసా వెదల్చలేదని ఆరోపించారు. కేంద్రం అనుసరించిన తీరుపై అసెంబ్లీ వేదికగా తీవ్ర నిరసన ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ, ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటోంది. అయితే ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్టేట్ బడ్జెట్ ని ఓ గారడీ అని కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విషయంలో కూడా ఓ పాలసీ లేదన్న మాజీ సీఎం బడ్జెట్ స్పీచ్ అంతా రాజకీయ ప్రసంగంలో ఉందన్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్ ని ఒత్తి పలకడం తప్ప ఇందులో ఏమీ కనిపించలేదంటూ మీడియా పాయింట్ లో విమర్శలు చేశారు కేసీఆర్. పంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు.
రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్కదాని కూడా గ్యాస్ ట్రాషే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప ఇది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. కేంద్ర బడ్జెట్ పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఏపీకి కేంద్ర బడ్జెట్ లో కొన్ని వరాలు ఇవ్వడంతో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. కేంద్రంపై పోరాటానికి సిద్ధమని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ లో దీక్షకు కేసీఆర్ కలిసి రావాలని కోరారు. బీఆర్ఎస్ కూడా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటోంది. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసే పోరాటంలో కలిసి రావడానికి సిద్ధమని ప్రకటించారు కేటీఆర్. అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీ ఎంపీల్ని గెలిపించినందుకు తెలంగాణకు మొండి చేయ మిగిలిందంటోంది గులాబీ పార్టీ. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్, మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం, మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి, ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం. తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం, మేం సిద్ధం, తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 2, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర బడ్జెట్ ని నిరసిస్తూ తెలంగాణ సర్కారు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం, నీతి ఆయోగ్ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించడంతో బీజేపీ కూడా స్టేట్ బడ్జెట్ లో లోపాలు వెతుకుతోంది. బీఆర్ఎస్ చెప్పుల్లోనే కాంగ్రెస్ కాళ్లు పెడుతోందని బీజేపీ మండిపడింది. అభూత కల్పన, అంకెల గారడీ తప్ప రేవంత్ సర్కార్ బడ్జెట్ లో ఏమీ లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గొప్పలు చెప్పుకోవడం తప్ప మరేం కనిపించలేదని, ఎన్నికల ముందిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో దొక్కిందని కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించారు. అప్పుల సాకుతో 6 గ్యారెంటీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, మీరు రాజీనామా చేయాలి. నేనేం హామీ ఇచ్చి వెనుకాడుకు వేయలే, రాష్ట్రానికి ఏ రకమైనటువంటి హామీ ఇచ్చి నేను వెనుకాడుకు వేయలేదు. మీరు హామీ ఇచ్చి 100 రోజులు అమలు చేయనందుకు 100 రోజులప్పుడే మీరు రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు చెప్తారండి? ఎవరైనా మూసి ప్రక్షాళన కోసము కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పిందా? అది మీ రాష్ట్ర ప్రభుత్వ పథకం. ఈరోజు తెలంగాణ పదమే లేదు, తెలంగాణ పదమే బహిష్కరించారు. మధ్యప్రదేశ్ పదం ఉందా? రాజస్థాన్ పదం ఉందా? లేక హర్యానా పదం ఉందా? మేము అధికారంలో ఉన్నటువంటి పుదుచ్చేరి పదం ఉందా? మేము అధికారంలో ఉన్నటువంటి మరి అనేక రాష్ట్రాల పదాలు లేవు కదా అక్కడ. మరి ఈరోజు ఎందుకు ఈ రకంగా రెచ్చగొట్టే విధానం అవలంబిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే అయోమయం, జగన్నాథం. ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టింది బడ్జెటా, అప్పుల పత్రమా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 6 గ్యారెంటీలు ఆగమైపోయినాయి. చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతెత్తేసింది. కనీసం 6 గ్యారెంటీలకు ఈ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు చెప్పండి, మరి మీ బడ్జెట్ లోపట జిల్లాల పేర్ల ప్రస్తావన లేదు, 119 నియోజకవర్గాల ప్రస్తావన లేదు. మరి అవన్నీ ఏంటిది? వాటి గాడి గుడ్డ చెప్పండి. ఆ రాష్ట్రం ఇవాళ చెప్పండి, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ విమర్శలకు తెలంగాణ కాంగ్రెస్ నుంచి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులు గొప్ప చేసిన బీఆర్ఎస్ కి 8 మందిని గెలిపించిన తెలంగాణకు పైసా సాయం చేయని బీజేపీకి మాట్లాడే నైతిక హక్కు లేదంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నేల విడిచి సాము చేస్తే కాంగ్రెస్ ది ప్రాక్టికల్ బడ్జెట్ అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేసీఆర్ అప్పులకు ప్రాధాన్యమిస్తే తమ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. సంపూర్ణమైన బడ్జెట్, బెస్ట్ బడ్జెట్. ఇది పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే
బడ్జెట్. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో బడ్జెట్ ఊహల్లో కనిపించే బడ్జెట్. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్. ఊహలకు నిజానికి చాలా తేడా ఉంటుంది. ఇవాళ మా సొంత బడ్జెట్తో ఇంత మంచి బడ్జెట్ 72,000 నీటిపారుదల 20 అంటే 1,00,000 కోట్లు పెట్టినాం 3 లక్షల కోట్లల్లా. అంటే వ్యవసాయం మీద ఎంత ప్రేమ ఉందో ఈ ప్రభుత్వానికి 31,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడే ప్రజలకు అర్థమైంది. ప్రజలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు. మా క్యాబినెట్ మినిస్టర్ అందరం కూర్చొని ఇలా రైతు బడ్జెట్ పెట్టాం. అసలు ఇంతెందుకు ఇంత చండాలమైన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 2 రాష్ట్రాలు ఉంటాయి రీఆర్గనైజేషన్లో. ఎందుకు తెలంగాణ పేరెత్తలు? తెలంగాణకు మాకు బయ్యారం కానీ కోచ్ ఫ్యాక్టరీ కానీ మా 20 లక్షల మంది యువకులకు ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవాళ మాకు తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? పాలమూరుకు లిఫ్ట్ ఇస్తా అని చెప్పినావు, నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని ఎందుకు ప్రశ్నించలేదు కేసీఆర్? దీన్ని బట్టే మెర్జర్ అనే చర్చలు పూర్తయినట్టు మాకున్న సమాచారం. అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ను ప్రవేశపెడుతూనే బీఆర్ఎస్ వైఫల్యాల్ని ఎత్తి చూపింది రేవంత్ సర్కార్. అదే సమయంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన తీరని అన్యాయంపై ప్రజల్లో చర్చ జరగాలనుకుంటోంది. రాష్ట్ర బడ్జెట్ కీలక రంగాల్ని విస్మరించిందని విమర్శల్ని గుప్పిస్తోన్న బీఆర్ఎస్ కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని కూడా ప్రస్తావిస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేకపోవడంతో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పాలంటోంది బీఆర్ఎస్ పార్టీ. వివక్ష కాదు కక్ష అంటూ బీజేపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు అటు సీఎం రేవంత్ రెడ్డి. ఇద్దరు కేంద్ర మంత్రుల్ని నిలదీస్తూనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్న వ్యూహంతో ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించినట్టుగా ఉన్నది. కేవలం క్విడ్ ప్రోకో, మీరు మాకు మద్దతు ఇవ్వండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలల్లో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది. ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు, మా ప్రభుత్వం ఊరుకోదు. అయితే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోతే రాష్ట్రానికి ఏమీ ఇవ్వనట్లా అని ప్రశ్నిస్తోంది కమలం పార్టీ. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో జిల్లాల పేర్లు ప్రస్తావించకపోతే వారికి మొండి చేయి చూపినట్లా అని రేవంత్ సర్కార్ని నిలదీస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ నేతలు ఈ విషయంలో గట్టిగానే గొంతెత్తుతున్నారు. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడినట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉందని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ఎక్స్ వేదికగా చేసిన పోస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణల్ని తిప్పికొడుతోంది తెలంగాణ బీజేపీ నాయకత్వం. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 26,000 కోట్లుగా చూపించారని, గ్రాంట్ సీన్ 8 కింద 21,000 కోట్లపైనే చూపించారంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఢిల్లీ జంతర్ మంతర్కి రండి, నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయండి అంటున్నారు రఘునందన్ రావు. కుర్చీలు మారినాయి, ఏ సైడు అగ్రి. అప్పుడు కేసీఆర్ అటు కూర్చొని తిడుతుండే, బట్టి గారు ఇటు కూర్చొని బాధపడుతుండే. ఇప్పుడు బట్టి గారు అటు కూర్చొని తిడుతున్నాడు, కేసీఆర్ ఇటు కూర్చొని బాధపడుతున్నాడు. అమరావతికి 15,000 కోట్లు ఇచ్చినారు. ఎంతసేపు కేంద్రాన్ని బదనాం చేయడం, మంచి జరిగితే మేం చేసినామని, చెడు జరిగితే కేంద్రం చేసిందని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప వాస్తవ గణాంకాలు మీ ముందు లేవు. మరి మీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అప్పు 35,118 కోట్లని మీరే బడ్జెట్ లోపల చెప్పినారు. మరి అట్లాంటప్పుడు ఇంకా మమ్మల్ని బదనాం చేసేది ఎక్కడిది? ఈ లోన్ అంతా ఎడికెళ్ళి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే 35,118 కోట్ల లోన్ వచ్చిందా? ఒక్కసారి బట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్తే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చిన సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా అద్భుతమైన బడ్జెట్ ని ప్రజల ముందుంచామంటోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బడ్జెట్ లో వాస్తవాలను, ఇచ్చిన హామీలను విస్మరించారంటున్నాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు. అదే సమయంలో కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తూ గాడిద గుట్టుని మళ్లీ ప్రచారంలోకి తెచ్చింది. రాష్ట్ర బడ్జెట్ పై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ కేంద్ర బడ్జెట్ పై కూడా విమర్శలకు దిగింది. దీంతో కేంద్ర రాష్ట్ర బడ్జెట్లపై ట్రయాంగిల్ ఫైట్ తో తెలంగాణ రాజకీయం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఈ చర్చలు సవాళ్లతో అంకెల రంకెలు ఎందాకా వెళ్తాయో మరి.